నంద్యాల జిల్లా నంద్యాలలో ఈ రోజు ఉదయం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి టౌన్ హాల్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. అందులో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమంతా కలియ తిరిగి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని చెత్త చెదారాన్ని తొలగించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. పరిశుభ్రతపై దుకాణదారులకు ఆర్టీసీ సిబ్బందికి సూచనలిస్తూ అధిక సంఖ్యలో డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ అందరూ కూడా ముక్త కంఠంతో స్లోగన్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాము. ప్లాస్టిక్ వద్దు, కాటన్ సంచి ముద్దు. అందరూ ఒకసారి చెప్పవలసిందిగా కోరుతున్నాము. ప్లాస్టిక్ వద్దు, కాటన్ సంచి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలపైన ఇక నుంచి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ అన్న కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇది ప్రతి గ్రామంలోనూ, వార్డులోనూ, మండల్, మున్సిపల్లోనూ, అన్ని కార్యాలయాల్లోనూ, స్కూల్స్, హాస్పిటల్స్, ఆర్టీసీ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో చేయాలి. మనము మన పరిసరాలను ముందు మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పర్యావరణ హితంగా ఉండాలి. ఎక్కడ పెద్ద పెద్ద గార్బేజ్ డంప్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి వాటిపైన ప్లాంటేషన్ చేయాలి. మన అల్టిమేట్గా మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే వెల్దీ స్టేట్, అలాగే హెల్దీ స్టేట్ అండ్ హ్యాపీ స్టేట్. ప్రజలు ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. దానికి ఈరోజు మనము మొదటి ప్రయత్నంగా చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా ఒక కాన్సెప్ట్ ఇచ్చింది. జనవరిలో మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ ఈ థీమ్తో మనం ఈ నెల మొదలు పెట్టుకున్నాం. ఇలా ప్రతి నెల కూడా ఒక థీమ్తో మనం వెళ్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి కూడా అవగాహన కల్పించాలి. ఆ ఇంటి నుంచి వచ్చిన చెత్తని తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేయాలి. పొడి చెత్తని ఒకవేళ రీసైకిల్ చేసి రీయూజ్ చేసుకోగలిగితే దాని ప్రయత్నం మనం చేయాలి. తడి చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేయగలగాలి. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్నది మనం పెద్ద ఎత్తున మన జిల్లాలో చేపట్టాలి. జిల్లాని క్లీన్ జిల్లాగా మనం చూపించడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.